నమస్తే అండి. నేను కర్ణం వినోద్ కిషన్, వివాహపరిచయం సంస్థ ఫౌండర్. ముందుగా మన సంస్థ నుంచి వివాహాలు కుదిరినటువంటి వధూవరులకు నా తరపున, నా సంస్థ తరపున, నా సిబ్బంది తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. నేను వివాహపరిచయం సంస్థ నుండి వివాహాలు సెటిల్ అయిన ప్రతి నెలలో కుదిరినటువంటి వారి వివరాలను ప్రతి మాసం మేము ముందుంచడం జరుగుతుంది. ఏప్రిల్ నెలలో వివాహాలు కుదిరినటువంటి వారికి ముందుగా శుభాకాంక్షలతో చక్రపాణి సార్ వివాహపరిచయం సంస్థ నుండి శుభాకాంక్షలు. మీరు మన సంస్థలో 23rd 2nd month 2025లో జాయిన్ అయ్యారు. 28/4/2026 బాబు వివాహం సెటిల్ అయింది అని చెప్పారు. చాలా సంతోషం. నిరంతరంగా సర్వీస్ తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా సాయిబాబు సార్, మీరు మన సంస్థలో 2 times రిజిస్టర్ చేసుకున్నారు, నిరంతరంగా సర్వీస్ తీసుకున్నారు. మీరు ఎప్పుడు అడిగినా మేము వివరాలు అందిస్తూ వచ్చాం. మీరు 11th date 3rd month 2025లో రిజిస్టర్ చేసుకున్నారు. 27 4th month 2026లో మీ అబ్బాయి వివాహము కుదిరింది అని చెప్పారు. చాలా సంతోషం. అదేవిధంగా వెంకటరమణ సార్, వెంకటరమణ గారు మీరు ఆఫీస్ కూడా రావడం జరిగింది దాదాపుగా 2-3 times. ఫీలింగ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషం. వివాహపరిచయం సంస్థ నుండి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. మీరు 7th date 6th month 2025లో జాయిన్ అయ్యారు. మీ యొక్క అబ్బాయి వివరాలు వివాహము 25th 4th 2026లో సెటిల్ అయింది. చాలా సంతోషం, శుభాకాంక్షలు. అదేవిధంగా లక్ష్మీ చంద్రశేఖర్ సార్, నమస్తే, కంగ్రాచులేషన్. మీ యొక్క అబ్బాయి వివాహము 21 4th month 2026లో సెటిల్ అయింది అని చెప్పేసి చెప్పారు. నిరంతరంగా సర్వీస్ తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు 12th date 6th month 2025లో జాయిన్ అయ్యారు. నిరంతరంగా మీకు కావాల్సినటువంటి వివరాలను తీసుకొని సక్సెస్ అయినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా 24లో రఘురామ్ గారు ఫీలింగ్ వెరీ హ్యాపీ. మీరు ఈ రఘురామ్ గారు ఫీలింగ్ వెరీ హ్యాపీ ఎందుకంటే 24లో రిజిస్టర్ చేసుకున్నారు. ఎన్నో సంబంధాలు మన సంస్థ నుండి మీకు ఇవ్వడం జరిగింది. మీకు మీ బంధువుల తరపునే వివాహం కుదిరినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు మాకు ఒక శ్రేయోభిలాషులుగా ఉంటూ ఎన్నో సలహాలు, ఎన్నో సూచనలు, పీడిఎఫ్లు చేయడం ఎట్లా, ఎంట్రీ సిస్టమ్స్ ఎట్లా, ఎన్నో మా సలహాలు కూడా మా ఆఫీస్కి వచ్చి ఇచ్చారు. ఫీలింగ్ వెరీ హ్యాపీ. వాణి విజయలక్ష్మి మేడం గారు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. మీ బాబు రఘురామ్ గారి యొక్క వివాహము కుదిరినందుకు. 24/4/2026లో మ్యారేజ్ సెటిల్ అయింది. వీళ్ళు 2024లో రిజిస్టర్ చేసుకున్నటువంటి మెంబర్. 1987లో ఉన్నటువంటి వరుడు, వారి బంధువుల ద్వారానే వివాహం కుదిరింది. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా రోహిత్ గారు యుఎస్ఏ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. లక్ష్మీనారాయణరావు సార్, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు యుఎస్లో ఉన్న నిరంతరంగా మాకు అందుబాటులో ఉండి మీకు కావాల్సినటువంటి వివరాలు మీరు తీసుకున్నారు. మీరే ఫోన్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ తీసుకొని ఎంతోమందితో మాట్లాడి ఫైనల్గా సక్సెస్ అయ్యారు. జస్ట్ మీరు 28th 10th month 2025లో రిజిస్టర్ చేసుకున్నారు. 15/4/2026లో రోహిత్ గారి వివాహం సెటిల్ అయింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మన వివాహపరిచయం సంస్థ నుండి ప్రతి నెల వివాహాలు కుదిరిన వారికి మనము వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది శుభాకాంక్షలు. ఇది పోయిన నెల ఏప్రిల్ నెలలో కుదిరినటువంటి వివరాలను మేము ముందుంచడం జరుగుతుంది. రవిశంకర్ సార్, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు సంస్థకు ఎన్నో సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా మీకు నిరంతరంగా మేము సర్వీస్ అందించడం జరిగింది. మీరు ఎన్నో డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఫైనల్గా మన సంస్థ నుండి సెటిల్ అయింది బెంగళూరులో. 22 3rd month 2025లో మీరు రిజిస్టర్ చేసుకున్నారు. 14/4/2026లో అబ్బాయి వివాహం సెటిల్ అయిపోయింది. అదేవిధంగా 1998లో ఉన్నటువంటి అబ్బాయి సంతోష్ గారు వివాహం కుదిరింది. వీరు 2024లో రిజిస్టర్ చేసుకున్నారు. దాదాపుగా 1.5 year టైం పట్టింది వివాహం కుదరడానికి. శ్రీనివాసరావు గారు లేట్, దుర్గా మేడం ఫైనల్గా వివాహపరిచయం సంస్థ నుంచి నిరంతరంగా సర్వీస్ తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
13/4/2026లో మీ అబ్బాయి మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. దాదాపుగా ఈ ఫైల్ 1.5 year తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్యాకేజీ తక్కువ ఉండడము వల్ల సంబంధం అనేది ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఫైనల్గా సక్సెస్ అయ్యాము. కంగ్రాచులేషన్ మేడం. తర్వాత లక్ష్మీదీప్ గారు, మీరు అప్ టు మ్యారేజ్ గ్రూప్లో కూడా మీకు లింక్ ఇవ్వడం జరిగింది. నిరంతరంగా సర్వీస్ తీసుకోవడం జరిగింది. మహబూబ్ నగర్ జడ్చర్ల నుండి మీరు ఎప్పుడు కూడా మా ఆఫీస్కు రావడము, డీటెయిల్ తీసుకోవడము, ఎంతో సర్వీస్ తీసుకోవడం జరిగింది. మీరు ఎంత కష్టపడ్డారు అంటే నిజంగా చెప్తున్నాం, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు, మీరు మాకు ఒక సోదర భావంతో ఉండి షాద్నగర్ నుండి కూడా ఆఫీస్కి వచ్చి ఎన్నో డీటెయిల్స్ మీ సంకల్పం లేకపోతే మాత్రం లక్ష్మీదీప్ యొక్క వివాహం అనేది ఇంకా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మీ పరిచయం మాకు 2023, 2024, 2025 అంటే దాదాపుగా 3 years నిరంతరంగా కష్టపడ్డాం. ఫైనల్గా మీరు సక్సెస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. సంస్థ నుంచి శుభాకాంక్షలు. 1986లో ఉన్న అబ్బాయి కాస్త లేట్ అయింది. నేను తీసుకున్న టైం దాదాపు 2.5 years, 3 years టైం తీసుకున్నాం. ఫైనల్గా సక్సెస్ అయింది. ఆదిత్య పవన్ గారు, మీరు 18/1/2025లో రిజిస్టర్ చేసుకున్నారు. 18/1/2025లో 10/4/2026లో అబ్బాయి వివాహము సెటిల్ అయిపోయింది. ఆదిత్య పవన్ కుమార్ గారు. అదేవిధంగా 11th date 3rd month 2025లో భార్గవ్ గారు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది 30 లక్షల ప్యాకేజ్లో. వీరి యొక్క అబ్బాయి యొక్క వివాహము 10/4/2026లో సెటిల్ కావడం జరిగింది. ఫీలింగ్ వెరీ హ్యాపీ. అదేవిధంగా వధువు తల్లిదండ్రులకు రామకృష్ణ గారు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. సంస్థ తరఫున నిరంతరం సర్వీస్ తీసుకున్నందుకు ధన్యవాదాలు. మీరు బెంగళూరు నుండి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. 6th date 7th month 2025. సెటిల్ వచ్చేసి 4/4/2026. ఈ విధంగా వధువుల తల్లిదండ్రులు, డైవర్స్లో ఉన్నటువంటి వధువుల తల్లిదండ్రులు, వీరు మన సంస్థ యొక్క సర్వీస్ వచ్చి నిరంతరంగా ఎక్కడ తొందరపడకుండా 2 times రిజిస్టర్ చేసుకున్నటువంటి వ్యక్తులు. దాదాపు 2024-25లో కూడా రిజిస్టర్ చేసుకున్నారు. డైవర్సీ వధువు ఫైనల్గా మంచి సంబంధం వీరికి దొరకడం ఆనందదాయకం అనిపిస్తుంది. నిదానంగా ఓపికతో ఉన్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సంస్థ తరఫున, నా సిబ్బంది తరఫున కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా వధువు తల్లిదండ్రులు, కిషన్ రావు సార్, మీరు గవర్నమెంట్ టీచర్, ఫీలింగ్ వెరీ హ్యాపీ. నిరంతరంగా మా సర్వీస్ తీసుకొని సక్సెస్ అయ్యి గుడ్ న్యూస్ చెప్పినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు 28th 6th month 2025లో రిజిస్టర్ చేసుకున్నారు. మీరు 24లో ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకున్నారు, మళ్ళీ గ్యాప్ ఇచ్చారు, సెకండ్ టైం కూడా రిజిస్టర్ చేసుకున్నారు. ఫైనల్గా మీరు సక్సెస్ అయ్యారు 4/4/2026. నిరంతరంగా సర్వీస్, ఎన్నో సలహాలు, ఎన్నో సూచనలు, ప్రతి పేరెంట్స్తో మనం మాట్లాడడం, కాన్ఫరెన్స్లో మాట్లాడించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మీకు నేను సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా సక్సెస్ అయ్యారు. కంగ్రాట్స్ అండ్ కన్వే మై బెస్ట్ విషెస్ టు లక్ష్మి గారు. అలాగే ముఖ్యంగా పద్మావతి మేడం గారు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సంస్థ నుండి నాగదీప్తి శ్రీ, మీ అమ్మాయి రిజిస్ట్రేషన్ 15th date 8th month 2025లో రిజిస్టర్ చేసుకున్నారు. మ్యారేజ్ సెటిల్ 1/4/2026. ఏప్రిల్ 1st date రోజే అమ్మాయిది మ్యారేజ్ సెటిల్ ఉంది. అలాగే సాయి తేజ గారు, మీరు 24/5/2025లో రిజిస్టర్ చేసుకున్నారు. శ్రీరామచంద్రమూర్తి గారు మనస్ఫూర్తిగా వివాహపరిచయం సంస్థ నుంచి ధన్యవాదాలు. ఈ విధంగా ప్రతి నెల వివాహాలు కుదిరినటువంటి వారికి మన సంస్థ నుండి శుభాకాంక్షలు వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది. మా సర్వీస్ నచ్చి చాలా ఓపికతో, దాదాపు కొంతమంది 2 years 3 years టైం పట్టింది. ఈ వీడియోలో ఏప్రిల్ మాసంలో రిజిస్టర్ చేసుకున్న సభ్యులకు ఒకరికైతే ఒక 2 monthsలో సెటిల్ అయింది, ఒకరికి 1 year టైం పట్టింది, ఒకరికి 1.5 year టైం పట్టింది, ఒకరికి 4 months, 6 months, 8 months టైం పట్టింది. ఈ విధంగా సర్వీస్లో ఎలాంటి మార్పు లేదు, నిరంతరంగా సర్వీస్ ఇస్తున్నాం. ఆ సక్సెస్ అనేది మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఎవరైతే వివాహ పరిచయం సంస్థలు ఉన్నారో సభ్యులు, ఫ్రీ సర్వీస్లో ఉన్నటువంటి సభ్యులు మీ యొక్క డీటెయిల్స్ను
రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే. మీ కర్ణం వినోద్ కిషన్.